ఇక ఎన్నడూ లేని విధంగా తుఫాను రెండుగా చీలిపోయింది. ఈ తుఫానుకు సంబంధించి చూస్తే అప్డేట్స్ చూస్తే నిన్న తీవ్ర వాయుగుండంగా కొనసాగిన మొత్తం తుఫాను వాతావరణం ఇవారైతే తుఫానుగా మారుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తుఫానుకు సంబంధించి అయితే కనుక వివరాలు తెలుసుకుందాము. మనతో పాటు ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఉన్నారు, వెదర్ డిపార్ట్మెంట్. స్వామి చెప్పండి, ఇవాళ పరిస్థితి చూస్తే అంటే మనకి నిన్న తీవ్ర వాయుగుండంగా మారింది, తుఫానుగా మారింది. సో ఎలా తీరం దాటబోతోంది? మీరు ఇందాకలా మనతో మాట్లాడుకున్నట్టు చెప్పింది ఏంటంటే తుఫాను రెండు రకాలుగా విడిపోయింది అంటున్నారు. సో ఏంటి దానికి సంబంధించి? అంటే తుఫాను అంటే బలం పుంజుకోలేక అనుకుంటాను ఈ 2 సెల్స్ కింద విడిపోవడం జరిగిందండి. ఒకటేమో బే ఆఫ్ బెంగాల్లో పరిమితం అయిపోయింది, ఒకటేమో శ్రీలంకకి తమిళనాడుకి మధ్యలో ఒక సెల్ యాక్టివ్గా ఉంది. ఇప్పుడు దీని ప్రభావం వల్ల వచ్చే ఒక 36 గంటల వరకు దక్షిణ తమిళనాడు, కొంచెం వరకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, అవి కొంచెం బెంగళూరు వర్షాలు అవి పడవచ్చు. కాకపోతే ఏంటంటే తుఫాను మట్టుకు అంత తీవ్ర రూపం దాల్చే దాఖలాలు అయితే మట్టుకు ఇక్కడ కనిపించట్లేదు ప్రస్తుతానికి. అదే అంటే ఇంకా తుఫాను ఇంకా తీవ్ర తుఫానుగా మారడం కానీ అలాంటి పరిస్థితులు ఏమి ఉండకపోవచ్చు అంటారా? అంటే అంతకన్నా తీవ్రమైన తుఫాను కింద మారే అవకాశాలు ఏం లేవండి. దక్షిణ ప్రాంతాలకే పరిమితం అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి శ్రీలంక, నాగపట్టినము ఆ ప్రాంతాల్లోనే కొంచెం సైక్లోన్ ప్రభావం ఉంటుంది. అది కూడా కొంచెం మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా అయితే ఎక్కడ కేంద్రీకృతమైంది, మనకి ఎంత దూరంలో ఉంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? దీని ప్రభావంతో అంటే తుఫాన్తో పాటు వర్షాలు కూడా మోసుకొస్తుంది తుఫాను. సో ఎలాంటి వర్షాలు ఉంటాయి మనకు? ఏపీకి ఏమైనా, తెలంగాణకి ఏమైనా వర్షాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఆంధ్ర తీరానికి ఆగ్నేయంగా కొంచెం ఒక సూపర్ సెల్ ఒకటి కంటిన్యూ అవుతుందండి. అది దాని మూలాన బే ఆఫ్ బెంగాల్లో కొంచెం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అది అప్రస్తుతం మనకి. కానీ ల్యాండ్ మీదకి వచ్చేసరికి నాగపట్టినము, మహాబలిపురం నుంచి శ్రీలంక వరకు ఆ ప్రాంతాల్లో మటుకు కొంచెం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి మనకి. అంటే ఫోర్కాస్ట్ ఏంటంటే మనకి ఆంధ్రాలో కూడా వర్షాలు ఉంటాయి అంటున్నారు. సో ఉరుములు మెలుగులతో కొన్ని జల్లులు ఏమైనా ఉంటాయి అంటున్నారు. సో మనకి రాయలసీమ ప్రాంతంలో అంటే దక్షిణ కోస్తాలో ఎక్కువ వర్షాలు ఉన్నాయన్న ఫోర్కాస్ట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఏమైనా ఉండవంటారా? దాని ప్రభావం ఉండదంటారా? అంటే దక్షిణ కోస్తాలో వర్షాలు ఉండొచ్చు, కానీ అంత ఊహించినట్టుగా మట్టుకు అంత ఉండకపోవచ్చు ఆ వర్షాల మట్టుకును. అంటే ఇది కొంచెం బలహీనపడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి చూస్తుంటే, ప్రస్తుత పరిస్థితులు. ఇక చివరి విషయం సార్, ఇప్పుడు ఈ తుఫాను కారణంగా తమిళనాడుకి కావచ్చు, ఛత్తీస్గఢ్కి కావచ్చు, లేకపోతే ఇటుపక్క ప్రాంతాలకు కావచ్చు, మిగతా ప్రాంతాల్లో చలి ఎలా ఉండబోతోంది? అంటే చలి వాతావరణం ఇప్పటికే చలి అయితే చాలా చోట్లకి ఎక్కువ అవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దాదాపు 10 డిగ్రీస్ 6 డిగ్రీస్ కొన్ని చోట్ల నమోదవుతుంది. సో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందా? లేదంటే మీరు అన్నట్టు తుఫాన్లో ఏమన్నా ఈ తుఫాను కారణంగా చలి ఆ ప్రాంతాల్లో తగ్గే అవకాశం ఉందా అండి? అంటే తుఫాను వచ్చినప్పుడు మటుకు ప్రెషర్ తగ్గిపోవడం మూలన టెంపరేచర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే తుఫాను పరిమిత ప్రాంతాల్లో మటుకు చలి తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తుఫాను వెళ్ళిపోయాక మటుకు చలి మటుకు మళ్ళీ తీవ్రతరం అవుతుందండి. అంటే ఏ ప్రాంతాల్లో ఎగ్జాక్ట్గా ఉండే అవకాశం ఉంది సూచాయిగా మనకైతే? అంటే ఇప్పుడు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు ఇదంతా కూడా కొంచెం చలి తక్కువగా చలి తగ్గిపోతుంది. చలి ఎక్కువ ఉండదు, తీవ్రతరం ఉండదు, టెంపరేచర్స్ పెరుగుతాయి అక్కడ. అంటే ఉత్తర కోస్తాకి మామూలుగానే చలి ఉండే ఉత్తర కోస్తాకు మటుకు చలి ప్రభావం ఎక్కువగా ఉండేలాగే ఉంటుంది. సార్ ఇప్పటిదాకా రఫ్గా ఏ ప్రాంతాల్లో అంటే మనకి ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునే లంబసింగి ప్రాంతాల్లో ఏ రకమైన చలి నమోదయ్యింది? దానికి సంబంధించి వివరాలు ఏమన్నాయి? అంటే ఇప్పటి వరకు మటుకు అయితే తీవ్రతరమైన చలి ఏమీ నమోదైనట్టు దాఖలాలు ఎక్కడా లేవండి. కానీ ఈ సీజన్ మటుకు చలి తీవ్రత మటుకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సీజన్లో వింటర్ సివియర్గా ఉంటుందని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. తుఫాన్ అయితే కనుక 2 ముక్కలైంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది పూర్తిగా బంగాళాఖాతంలో ఒక భాగం, అలాగే మిగతా ల్యాండ్ వైపు వెళ్తున్నది ఒక భాగంలో ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో వర్షాలు అయితే కనుక శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో అంటే ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో కొద్దిపాటి వర్షాలు మాత్రమే ఉంటాయని, ఇదివరకు ఊహించినంత ఆశాజనకంగా వర్షాలు అయితే ఉండవని చెప్తున్నారు.